సమ్మర్లో ఒక మంచి కాటన్ అవుట్ఫిట్ చూస్తుంటే నాకు ఈ రెడ్ కలర్ అసిమెట్రిక్ కుర్తీ అజియోలో ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ అలాగే నాకు అఫోర్డబుల్ ప్రైస్లో ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నేను మింత్రాలో పర్చేస్ చేశాను. కుర్తీ అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఏ కాస్ట్లో తీసుకున్నాను అనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, చూసేయండి. నాకైతే ఈ కలర్ అనేది చాలా ఇష్టం, పీచ్ కలర్. ఈ రెడ్ కలర్ అసిమెట్రిక్ కుర్తీ నేను జీన్స్ ప్యాంట్కి పేరప్ చేసుకున్నాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ కుర్తీలో నాకు మెయిన్గా నచ్చింది హ్యాండ్స్ అండ్ అసిమెట్రిక్ డిజైన్. అండ్ ఓవరాల్గా నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటి అంటే ఫ్రంట్ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ హ్యాండ్ హెల్డ్ బ్యాగ్ అయితే అరౌండ్ 600 చేంజ్లో నేను తీసుకున్నాను. చాలా అఫోర్డబుల్ అనిపించింది. ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ అన్నమాట. సో మీకు ఎలా అనిపించింది? మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి. ఊరిలో ఉన్న మా పొలం చూపించాలని నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేశాను. సో ఫైనల్గా నాకు ఈరోజు అయితే వీలైంది. సో ఈ వీడియో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మేము ఫ్రైడే అయితే ప్లాన్ చేసుకున్నాము ఇలా వెళ్ళాలి అని చెప్పేసి. సో ప్లాన్ చేసుకుని ప్యాక్ చేసుకున్నాము అండ్ ముందుగానే మేము డిసైడ్ అయిపోయాము. అండ్ మేము లంచ్ అయితే నాటుకోడి అనేది మేము ముందుగానే చేసేసుకున్నాము. ఓన్లీ బగారా రైస్ మాత్రం ఇక్కడ చేద్దామని అనుకున్నాము. సో ఫైనల్గా మేము పొలానికి అయితే మేము రీచ్ అయిపోయాం అన్నమాట. సో మా పొలం ఏంటి, ఎక్కడ అనేది నేను మీకు క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే. సో మా మామయ్య వాళ్ళు వచ్చేసి చింతలగిరి అన్నమాట. సో చింతలగిరి ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో అనమాట. సో ఇంచుమించుగా మేము 2 hours మేము కార్లో ప్రయాణించాం అన్నమాట. సో చాలా టైర్డ్గా ఉంది. అండ్ ఇక్కడ ఇది అనమాట మొత్తం ఓవరాల్గా 10 acres పొలం అనమాట మాది. సో ఇక్కడ నుంచి మొత్తం అంతా ఇక్కడ నుంచి మొత్తం అక్కడి వరకు కూడా మొత్తం 10 acres అనమాట. సో పిక్నిక్ లాగా చేసుకుంటూ ఉంటాము. సో మా ఫ్యామిలీ వాళ్ళందరం వచ్చాము. మా సిస్టర్ అండ్ సిస్టర్ ఇన్‌లో మేము వంట చేసుకొని ఇక్కడే అందరం కలిసి భోజనాలు చేసి కాసేపు మేము పొలంలో అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. నా సిస్టర్ అండ్ నేను. అండ్ ఇలా కట్ చేసినప్పుడు మా పాప అయితే వీడియో తీస్తుంది. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రోన్తో మొత్తం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఫుల్ వీడియో అండ్ పొలం అంతా కూడా క్యాప్చర్ చేయడానికి మొబైల్కి కనెక్ట్ చేసి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఇక్కడ మా పాప షూట్ చేస్తుండే మేము. సో ఇక్కడే మేము కార్స్ కూడా పార్క్ చేసేసుకొని ఒక మంచి చెట్టు నీడ ఎక్కడైతే ఉందో అక్కడైతే మేము కార్స్ అన్ని పార్క్ చేసేసి ఇక్కడైతే మేము సో ఆల్మోస్ట్ మా పొలం అంతా ఇదన్నమాట. సో పొలం పక్కనే ఇలా వంట చేసుకొని అక్కడే కూర్చొని తింటే ఎంత బాగుంటుంది కదా. సో ఇక్కడైతే మేము స్టార్ట్ చేసేసాము బగారా రైస్ని. మీరు కూడా ఇలా చిన్న చిన్న సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నారా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలా వాళ్ళు కుకింగ్ చేసినప్పుడు మేము ఇలా వీడియోస్ తీసుకున్నాము అండ్ ఫొటోస్ కూడా క్లిక్ చేసుకున్నాము. సో వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని సో అక్కడక్కడ ఇలా పొలం మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుందో కదా. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఎంజాయ్ చేశారా? ఒకవేళ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 o'clock అయింది. సో మేము మొత్తం బగారా రైస్ చేసేసరికి ఇంకా టైం అయిపోయింది. సో కాసేపు అలా వంట చేశాక అలా కూర్చొని తినేసాము. కాసేపు తినేసి మళ్ళీ పొలంలో ఎంజాయ్ చేసాము. అలా మేము ఈ ఈవినింగ్ అవ్వగానే
కొంచెం టీ తాగాలనిపించింది. ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి ఆ కూల్ డ్రింక్స్ కూడా తాగాలనిపించాయి. టీ కావాలనుకునే వాళ్ళకి టీ కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడ టీ అయితే తాగుతున్నాము. సో ఇలా అందరం ఒకటే దగ్గర కూర్చొని ఇలా ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు మేము ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ నుంచి మనకి చాలా దూరమైనా కూడా మేము అప్పుడప్పుడు ఇలా లిటిల్ థింగ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేశాక ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఇంకా నైట్ చాలా లేట్ అయిపోతుందని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో కొన్ని పిక్స్ అయితే ఎండ్లో షేర్ చేశాను ఇక్కడ.